Hello, Namaste. This is Arun from the Green Channel. Hi Andy. So welcome to the 10th Grand Nursery Mela. So this is me, your Arun from the Green Channel. Welcome to the Green Channel. So ఇవాళ మనం ఈ ఫస్ట్ డే ఆఫ్ గ్రాండ్ నర్సరీ మేళాలో ఉన్నాం. సో ఇక్కడ మీరు చూస్తున్నారు. సో ఇది ఆల్రెడీ అన్ని స్టాల్స్ సెటప్ చేయడం జరిగింది. సో పొద్దున మనం లైవ్ వెళ్ళాం ఇవాళ. అండ్ ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్లో చాలా వరకు మనకి రెగ్యులర్గా వచ్చే స్టాల్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని కొత్త స్టాల్స్ కూడా వచ్చినాయి. సో వీ విల్ గెట్ ఇన్ సైడ్ అండ్ సీ ఆల్ డిఫరెంట్ వెరైటీస్. మనకి రెగ్యులర్గా మనకి కనపడేటువంటి అన్ని స్టాల్స్, మనం అంతకుముందు మాట్లాడిన కొంతమంది స్టాల్స్ ఇవన్నీ ఉన్నాయి. సో లెట్ us జస్ట్ ట్రై లుకింగ్ ఎట్ ఆల్ డిఫరెంట్ స్టాల్స్ హియర్. ఇవన్నీ మొక్కలు కానీ లేదంటే ఈ ఇట్లా ఆర్గానిక్ పెస్టిసైడ్స్, తర్వాత ఫర్టిలైజర్స్, ఇంకా వెరైటీస్. ఈసారి ఇంకా కొన్ని ఆర్గానిక్ టీ అని ఇలా కొన్ని వెరైటీస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కొన్ని క్రియేటివ్ ఆర్ట్ వెరైటీస్ కూడా చూసాం ఇవాళ. ఇంకా ఇట్లా కంటైనర్స్వి అండ్ వేరియస్ డిఫరెంట్ థింగ్స్ అండ్ సాయిల్ మిక్స్ అవన్నీ ఉన్నాయి. సో వీ విల్ డెఫినెట్లీ గో త్రూ ఆల్ ఆఫ్ దోస్ స్టాల్స్ అట్ హై లెవెల్. అండ్ మీ డెఫినెట్గా కామెంట్స్లో చెప్పండి, మీకు ఏదైనా స్పెసిఫిక్ స్టాల్స్ కానీ స్పెసిఫిక్ వెండర్స్ది డీటెయిల్స్ కావాలి అంటే విల్ ట్రై టు కనెక్ట్ విత్ దెమ్. సో ఇది ఇవాళ కూడా మోస్ట్లీ మోర్ దెన్ 100 స్టాల్స్ ఉన్నాయి. సో వీఆర్ లుకింగ్ అట్ ABCD ఇట్లా 3-4 బ్లాక్స్ లాగా ఉన్నాయి. సో వీటిలో ఈ ఎంట్రన్స్ మనం గేట్ 1లోంచి లోపలికి వచ్చున్నాము. సో దీని లోపల ఎంట్రన్స్లో ఒక మంచి టాయ్స్, ఇవన్నీ రకరకాల గార్డెన్ డెకార్స్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇటు లోపలికి వెళ్తే అన్నీ వేరే వేరే మొక్కలు అన్ని రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఈసారి కొన్ని ఆర్గానిక్ వెరైటీస్ లైక్ హనీ వచ్చింది, హనీ స్టాల్ ఉంది. అండ్ డ్రై ఫ్రూట్ స్టాల్స్ ఉన్నాయి. అండ్ సిరామిక్ పాట్స్, ప్లాస్టిక్ పాట్స్, అన్నీ ఇట్లా ఇన్ని వెరైటీస్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మనం ఒకసారి విల్ జస్ట్ గో త్రూ అవర్ రెగ్యులర్ స్టాల్స్ and talk to them, and we will go through all of this. Sir, నేను ఖాలిద్ అహ్మద్, ఆర్గనైజర్ ఆఫ్ తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్స్. ఈ ఎగ్జిబిషన్కి ఆర్గనైజ్ చేస్తున్నాను. 2015 నుంచి ఈ ఎగ్జిబిషన్ మొదలైంది. ఇది మన 10th షో. 2015 నుంచి ఇప్పటి వరకు 10th షో ఉంది. ఈ 10th షోలో మనము 32-34 స్టాల్ నుంచి ఇప్పుడు 100 కన్నా పైకి స్టాల్స్ వచ్చినాయి. దీంట్లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మనకు స్టాల్స్ వచ్చినాయి. దూరం మన కాలింపాంగ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, మహారాష్ట్ర, మన హర్యానా నుంచి, కాశ్మీర్ నుంచి కూడా దీంట్లో స్టాల్స్ వచ్చినాయి. ఇక్కడ మనకు చెట్లు, ఫ్రూట్ చెట్లు, మన పూల చెట్లు ఇవి అన్నీ ఉన్నాయి. కొబ్బరి చెట్లు కానీ ఫ్రూట్ చెట్లు అన్నీ ఉన్నాయి. దీనికన్నా మన మెడిసినల్ ప్లాంట్లు చాలా వెరైటీ ఆఫ్ మెడిసిన్ ప్లాంట్స్లు కూడా దీంట్లో ఉన్నాయి. మనకు ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు ఎగ్జాటిక్ ప్లాంట్స్ కూడా చాలా. దీంట్లో మనకు అడేనియం ఉంది, బోన్సైస్ ఉన్నాయి. అన్ని రకాల ఏ చెట్టు ఇక్కడ లేదండి. చాలా మన ఇంపోర్టెడ్ వెరైటీస్ కూడా ఇక్కడ మనకు మన ఆర్కిడ్స్ నియర్ అబౌట్ 20 కలర్స్లో ఆర్కిడ్ వచ్చింది ఈసారి. ఇంకొకటి మన క్యాక్టస్, సెక్యులెంట్స్ కూడా చాలా బాగా వెరైటీస్ వచ్చినాయి. పూల చెట్లు కూడా చాలా బాగా వెరైటీస్ వచ్చినాయి సార్. ఈసారి మనకు టోటల్లీ మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, మదురై, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఇదన్నీ స్టేట్ల నుంచి ఇక్కడ నర్సరీస్ ఒక జాగాలో వచ్చినాయి. ఒక గ్రౌండ్ మీద మీకు ఇత్తనాలు కానీ, దుంపలు కానీ, నారు అన్నీ అవైలబుల్ ఉంది. పాట్స్ స్టాల్స్ ఉన్నాయి. అన్నీ మీకు మెటీరియల్ స్టాల్స్, ఆర్గానిక్ మెన్యూర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవి అన్నీ ఉన్నాయి. హనీ బీవీ స్టాల్స్ వచ్చినాయి, హనీ స్టాల్స్ వచ్చినాయి. ఇదంతా ఇక్కడ మనకు ఒక అందుబాటులో ఉన్నాయి ఒకటే గ్రౌండ్ మీద. దీనికి మన టైం అయితే 9 AM నుంచి 9 PM వరకు దీనికి టైం ఉంది. ఈ షో మనకు 23rd వరకు, 23వ తేదీ వరకు ఈ షో నడుస్తుందండి. మీకు ఈ షోలో మనం మొదలుగా వస్తేనే చాలా బాగా వస్తుంది. పొద్దుగాల మనం మార్నింగ్ అవర్స్లో వస్తే కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, మీకు కష్టం కాకుండా ఉంటుందండి. ఈసారి అయితే కోవిడ్ ఉంది, సోషల్ డిస్టెన్స్, మాస్క్ ఇదంతా మనం అవేర్నెస్ తీసుకోవాలా. ఇది తీసుకొని ఇక్కడ వచ్చి మంచిగా మీరు టైం స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ మీకు చూడడానికి చాలా బాగుంది, కొనడానికి చాలా బాగుంది, రేట్స్ కూడా చాలా తక్కువ ఉందండి. ఓకే.
హలో అండి, నమస్తే సంజయ్ గారు. హలో అండి, నమస్తే. యా బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? గుడ్ టు సీ యూ బ్యాక్ ఇన్ ద మేళా. యా గుడ్ టు సీ యూ టూ. Please go on and just any new products that you have or anything that you want to share with our viewers. న్యూ అంటే ఆల్మోస్ట్ అన్ని ఎప్పుడు పెట్టే ప్రోడక్ట్సే. న్యూ ఈసారి బోన్ మీల్ కూడా పెట్టామన్నమాట. ఓకే, అన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? whatever highlights if you want. ఓకే, మాది మెయిన్ హైలైట్ అయితే ఇదేనండి. మైక్రోగ్రాన్యూల్స్, మైక్రోన్యూట్రియంట్ మైక్రోగ్రాన్యూల్స్, ఆర్గానిక్, 100% ఆర్గానిక్. సో సేఫ్ టు యూజ్, ప్లాంట్ హెల్త్ బాగా వస్తుంది, రూట్స్ బాగా పెరుగుతాయి, ఫంగల్ డిసీజెస్ కూడా తొందరగా రావు, అండ్ రూట్ బోర్న్ డిసీజెస్ తొందరగా రావు అనమాట. సో ఈజీ టు యూజ్. జస్ట్ మీరు అంతా ఒక పాట్కి వేసుకుంటే మీడియం సైజ్ పాట్కి సరిపోతుంది. ఓకే, నేలలో వేయడానికి, పాట్స్లో, టెర్రస్లో వేయడానికి దానికి ఏమైనా తేడా ఉందా? ఇది అప్లికేషన్ ఏం పెద్ద తేడా లేదండి. నేలలో అంటే ఒకవేళ మడులు చేసుకునే పని అయితే సాయిల్ ప్రిపరేషన్లో వేసుకుంటే ఇంకా బెస్ట్ అనమాట. అంటే కొంచెం స్పేస్ ఉండి మనం కూరగాయలు పెట్టుకోవడానికి మడి చేసుకొని వేసుకునే పని అయితే సాయిల్ ప్రిపరేషన్లో వేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ క్రాప్ దాకా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. పాట్లో అంటే మనం అప్పుడప్పుడు వేసుకుంటే అది సాయిల్ మనం మార్చాం కాబట్టి, సో రీఛార్జ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి కొంచెం ఎక్కువ వాడతాము. అదే డైరెక్ట్ సాయిల్లో అయితే ఎక్కువ సార్లు వాడవసరం లేదు. సాయిల్ ప్రిపరేషన్లో వేసేసుకుంటే మీరు నెక్స్ట్ క్రాప్ వేసుకుంటే మళ్ళీ అది తీసేసి వెజిటబుల్స్ కానీ మళ్ళీ పెట్టుకునేదాకా సరిపోతుంది అనమాట. ఫ్లవర్ బూస్టింగ్కి, ఫ్లవర్ డ్రాపింగ్ కంట్రోల్ అవుతుంది. తర్వాత నీమ్ ఆయిల్ ఉంది. తర్వాత సకింగ్ పెస్ట్కి ఉంది, అదే మిల్లీబగ్ కానీ, త్రిప్స్కి, మైట్స్కి, అఫిడ్స్కి వాటికి ఒకటి ఉంది. తర్వాత క్యాటర్పిల్లర్స్కి ఒకటి ఉంది. ఈసారి క్యాటర్పిల్లర్స్ పెట్టాము. ఇప్పుడు కొంచెం ఈ సీజన్లో క్యాటర్పిల్లర్స్ ఎక్కువ వస్తుంటాయి కదా, సో దానికి ఉంది. ప్లాంట్ గార్డ్ అండి, 1 ml 1 లీటర్ వాటర్లో వేసి స్ప్రే చేయాలన్నమాట. క్యాటర్పిల్లర్స్ వితిన్ 48 అవర్స్లో. ఇక్కడ ఒక చిన్న చిన్న ఈ బోన్సాయి ప్లాంట్స్ లాగా పెట్టి మంచి డెకరేటివ్ పెట్టారండి. ఇది ద్వారకా సాయి అనేది ఎంట్రన్స్లో మనకి రైట్ సైడ్ ఉంది. ఇలా మంచి ఒక చిన్న పాట్లో వాటర్ బాడీస్తో ఇవన్నీ పెట్టారు. నైస్ డెకరేటివ్. భోలేనాథ్ అండ్ ది ట్రీ. ఒక మంచి సినారియోస్ లాగా అన్నీ ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ సైజులో. ఇక్కడ ఒక టెంపుల్ సెటప్. సో వీళ్ళ దగ్గర ఈ ఉన్నటువంటి ఫౌంటైన్స్లో సో ఇవి రేంజింగ్ ఫ్రమ్ 600 నుంచి 15,000-16,000 అలా దాకా కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది అరౌండ్ 15,000 ఉంటుంది. అండ్ యూ హ్యావ్ ఆల్ వాటర్ బాడీస్ అన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయి. అండ్ దీస్ ఆర్ ఆల్ సెమీ షేడ్ ప్లాంట్స్ దట్ వీ కెన్ యూస్. ఇంత బ్యూటిఫుల్గా సెటప్ చేస్తున్నాయి. అండ్ ఈ పార్ట్స్ బ్యాక్ సైడ్ ఉన్నవి ఇవి అరౌండ్ 500 ఉంటాయి. So this is like so more peaceful when you have it somewhere in the garden. It's more creative art that you have. Gardening is an art antam kada, so that is clearly visible here. And this is their స్టాల్ నేమ్, ద్వారకా సాయి. వీళ్ళ కొంపల్లి, హైదరాబాద్. ఇవి వీళ్ళు ఓన్గా తయారు చేసినటువంటి క్రియేషన్స్. ఇట్స్ రియలీ బ్యూటిఫుల్, ఆల్ హోమ్ మేడ్. అండ్ చిన్న చిన్న టైనీ బొమ్మలతో వీటిని చాలా బ్యూటిఫుల్గా తయారు చేసుకున్నారు. చూడండి ఎంత బాగుంది. అండ్ అట్లా ఇటు పక్క ఇక్కడైతే ఏకంగా ఉయ్యాల, ఇల్లు, గార్డెన్ సెటప్. సో బ్యూటిఫుల్, క్యూట్. జేడ్ ప్లాంట్. వెరీ నైస్. So because pollen will be protein which has 28 vitamins, and honey also naturally we should take it on regular basis, not just when as a medicine. But because when you compare to other countries, we barely eat 8.4 grams. When compared to US or Germany, they eat 1 kg 800 grams, 1 kg 2 kgs also, and Asia 600 grams. But our country consumption is very less.
So we have to consume. So many natural resources we consume. Yeah, because even fruits and vegetables, you know, they are using lot of pesticides, and even the fruits and vegetables also they contain that. But this way, when we have it on natural crops or forests nearby, so honey and these products little bit better than those foods. So 15 kgs of food is equal to 1 spoon of pollen. Usually athletes and all they take, and we eat only 1 spoon of honey and this, and we whole day we work in the hot sun with the bees. So we never get tired or fatigued, and we don't feel hungry. And since 1 year I am practicing this, and I never fall neither cold, cough, because even that sting venom also is good, like immune system disorder, arthritis. My next question: if you have to put it in terrace garden, so will those things any give harm to the? Generally, మనం తేనెటీగలు కుడతాయి అంటే. అవి అక్కడ ఉన్నాయి చూడండి, అవి ఏమనో పాపం వాటి మాన వెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటున్నాయి, మనం ఏమైనా చేస్తున్నాయా? ఇవి రేరింగ్కి ఇది బాగా పనికొస్తాయి. రాక్ బీస్ అంటే అవి వీ కెనాట్ రేర్ దెమ్. దట్ ఈస్ ఓన్లీ సెల్ఫ్ డిఫెన్స్, అండ్ దట్ ఈస్ అ సూసైడల్ అటాక్, because sting is attached to its intestine. When it is stinging, that intestine comes out and dies. So no one wants to die, right? So that is there to protect themselves. So when we are in our own way, not harming them, they feel secure, then they don't do anything. So one more question, so if we are planning for this in more terrace gardens, because these days we have a lot of terrace gardens. Yes. If anybody would like to do this, anything specific message for the terrace gardeners Yes. to arrange this? First thing is, first they have to attend the training. There will be like 3 days training, which I give it in Hyderabad. And they'll also have a hands-on experience on how to observe the high egg, larva, pupa stage, and if there is no food like the earth period, so when they forage. So all like basics we will teach. If there are any disease like wax moth or varroa mites, so how to protect themselves, so how to manage in the unseason, so all that we teach. And because on terrace we don't get much flowering, so how to manage those, because we are more concentrating on the yield, not on honey. But if your terrace garden is somewhere near to the mountains or forest area, you will definitely can collect honey also. So they can attend the training, and they can have 1 or 2 beehives, and that management they can learn in the training. They can definitely have for the pollination. So as I said, I come from a channel, so I'd like to give any details with your name and Yes. This is because I am an NGO, and also we have Ritika Innovations Private Limited. In Sacred Honey, I took out my brand. So first beekeeper you can say, and who not only not just selling the honey, but my intention is to save the bees and to give trainings, so that many because we have scope for at least 1 lakh employment in that, directly and indirectly. So when we train, we need some trainers. When we need to supply the beehives, we need some suppliers for this. We need the CF sheets, we can have one employment for that. So many people can export also in so like that many, and some can do reselling or related activities. Because as it is increasing related products, so directly, indirectly, we can have at least 1 lakh employment in this. So more and more beekeepers should come forward as a hobby, as a professional. For that, you don't have to have your own land. If you identify the crop, and also more importantly, we have to diversify the crop. Like how we don't eat only rice. How we need a balanced diet. We think nuts we eat milk, we have fruits, vegetables. So like that, if we are able to provide them also with diversifying the crops, integrating the crops, then when they also get the nutritious food, they can protect themselves from pesticides and other climatic changes. And you can see the cell towers, you can see harmful everywhere. So they can protect themselves if we stop pesticides use. And we have nice farmers. We have in Bihar a person without using anything, his yield is very good, and he is also exporting. But our exports are not there because we are using the pesticides, and organic tests we fail. And most of us, we are only growing 80% only cotton or paddy, which does not require pollination. Rice, wheat, corn, soya, canola, these don't need, because some are GMOs and these are other self-pollinators, they don't require. So but if we have to diversify, because we need oil, we need nuts, we need fruits, we need vegetables. So our Deccan, Telangana is a horticulture land where more and more orchards has to be developed, and more like sunflower or sesame or kusumalu, our own ancient oil seeds, if they come up with those,
we are able to get that. There's a lot of demand for that, and also honey. So like that, just depending on, instead of rice, we can diversify the crop. That is my message to all the farmers, because we are mostly, because water is available and current is free, and for that, if we have only one crop, the soil also degrades its fertility, and the natural pollinators don't get the nutritious food, so they also extinct. So we have to see that diversifying the crops is required, and we have to save the bees. And if any hives in the colony, if you find, please save them. They are not harmful until then, unless you put your finger in that and just leave them alone, and we can have a apiary like this, and we can extract natural honey from that. Thank you so much. Thank you so much. Welcome. ఇక్కడ ఈ స్టాల్లో ఇవన్నీ వాటర్ లిల్లీస్ ఇవన్నీ ఉన్నాయండి. సో లోటస్ డిఫరెంట్ సైజెస్లో ఈ ఒక పెద్ద పాట్లో, సో దాని లోపల ఒక చిన్న పాట్ పెట్టి అది దాంట్లో నల్ల మట్టి అవి కొన్ని వేసి పెట్టారు. డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి ఇవన్నీ. ఇవి ఎంత, ఇవి పాట్ ఇవి ఎంత, ఇట్లా పాట్ ఎంత అది? ఈచ్ పీస్ 1000 రూపీస్. దాని ఎంత, ఒక మొక్క ఉంటుందా? ట్యూబర్స్ ఉంటాయి కదా, మదర్ ప్లాంట్. ఓకే. ఇట్లా ఇప్పుడు 1 by 1 ఫ్లవర్స్ వస్తూనే ఉంటాయి. మదర్ ప్లాంట్కి వస్తాయి, ట్యూబర్స్ ఫామ్ అయిన తర్వాత వస్తాయి. ఇది లోపల అది శాండ్, అది నల్లమట్టి కూడా, ఎర్రమట్టి. నల్లమట్టి దొరికితే నల్లమట్టి పెట్టుకోవచ్చు, మన దగ్గర ఎర్రమట్టి అవైలబుల్ ఉంటుంది అని మనం. ఓకే ఓకే. సో అన్నీ 1000 ఏదైనా ప్రైస్? ఓకే. సింగిల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు అయిపోయినాయి. ఓకే. రేపు మార్నింగ్ తీసుకుంటే 400 రూపీస్ ఈచ్. 400 రూపీస్ సింగిల్ ప్లాంట్ ఉంటుంది, తీసి ఇస్తాము. ఓకే. విత్ టబ్ అండ్ ఆల్. సో విత్ ఈ టబ్ అండ్ బయట టబ్, ఇంటర్నల్ టబ్ ఒకటి వస్తుంది. సో బయట మనం పెట్టినప్పుడు కూడా ఇట్లాంటి పెద్ద టబ్ ఒకటి ఏదైనా పెద్ద ప్లేస్ కావాలి. ఓకే. అంత మినిమం అంటే అంత కావాలి. దానికి పెద్దవి కూడా పెట్టుకుంటే ఏం ప్రాబ్లం లేదు, కాబట్టి చిన్నగా ఉండకూడదు. మినిమం ఇంత ప్లేస్ ఉండాలి. ఓకే రైట్. వీటికి బల్బ్స్ లాగా దొరుకుతాయండి? బల్బ్స్ రావు, దీనికి వచ్చేసి ట్యూబర్స్. ట్యూబర్ అంటే దీనిలో కూడా 2 వెరైటీస్ ఉన్నాయి. ఒక లోటస్, అది మనకి లోటస్ మీద నుంచి సీడ్స్ వస్తాయి దానికి. రైట్. ఇండియన్ లోటస్. అవును. ఇంకొక వెరైటీ ఏమంటే హార్డీ వెరైటీ, లోటస్ అంటారు, అది హైలాండ్ వెరైటీ. దానికి ట్యూబర్స్ వస్తాయి. రైట్. దీనికి అన్ని రైజోమ్స్ వస్తాయి. ఓకే. ఇది పింక్, అది వైలెట్. ఓకే. 1000 రూపీస్. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ. దెన్ వీ హ్యావ్ రోజెస్ హియర్. అండ్ ఇంకా పైన అన్ని సక్యులెంట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ సక్యులెంట్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ రోజెస్, ఈ సెట్ అంతా రోజెస్ ఉన్నాయి. అండ్ వేరియస్ ఆఫ్ రోజెస్. అండ్ దీని దగ్గర మీకు అన్ని ఈ డిఫరెంట్ యూటిలిటీస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ అండ్ వెజిటబుల్ సీడ్స్. అండ్ ఇక్కడ వచ్చి వెజిటబుల్ కటర్స్ కూడా ఉన్నాయి, వెరైటీ వెజిటబుల్ కటర్స్. అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఇదంతా మెయిన్గా అడీనియం ఫ్లవర్స్. ఇది చూడండి ఎంత బాగుంది, అడీనియం ఫ్లవర్స్. అందులో పింక్, వైట్, అండ్ దెన్ పేల్ పింక్, లైట్ కలర్ పింక్. అండ్ దెన్ ఇంకా లోపలికి వెళ్తే మీకు రకరకాల డార్క్ కలర్స్. ఈ అడీనియంలోనే మళ్ళీ ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ సైజెస్ అన్నీ ఉన్నాయి. ఇవి చాలా పాత ఓల్డ్ ఏంటండి, ఎన్నో సంవత్సరాలు ఏంటాయి ఇవి. అండ్ యూ కెన్ సీ డిఫరెంట్ వెరైటీస్ ఆన్ టాప్. అక్కడ పెట్టారు అది, ఆ సైజు పైన ఉన్నటువంటి సైజు 250 రూపీస్ అండి. ఈచ్ పాట్ 250 రూపీస్. ఇక్కడ చూడండి, చూడండి మంచి వెరైటీ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయి.
ఇక్కడ పక్కన స్టాల్లో మనకు అన్ని డిఫరెంట్ సైజెస్లో ఈ స్టాండ్స్ ఉన్నాయి. సో అండ్ దెన్ ప్లాస్టిక్ షేప్స్లో స్క్వేర్, రెక్టాంగిల్ అండ్ రౌండ్ డిఫరెంట్ సైజెస్ పాట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది అంబ్రెల్లా లాగా ఉండి దీంట్లో పైన టాప్స్ పెట్టుకుంది, మళ్ళీ కింద కూడా ఉంది. ఇది ఒక స్టాండ్, 2 stores. అండ్ స్టైర్స్ లాంటివి, వీటిలో కూడా 2 steps లాగా పెట్టుకోవచ్చు. ఇది ఇదంతా కలర్ఫుల్ ప్లాస్టిక్ పాట్స్ అండ్ ఈ స్ప్రేయర్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ అ వాటర్ స్ప్రేయర్. ఇది దీనిలో ఇది స్ప్రేకి మందు అయినా మనం కొట్టేటప్పుడు దానికి మా కూల్ డ్రింక్ బాటిల్లోంచి తీసుకొని పెడుతున్నాడు. కింద అయ్యాయి 100 rupees. జస్ట్ మనకు ఎలాంటి బాటిల్ అయినా మన జస్ట్ కూల్ డ్రింక్ బాటిల్కి పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేసి జస్ట్ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే పాయింటెడ్ ఉంది, స్ప్రే ఉంది, రైట్. అండ్ ఇది వచ్చి ఆర్చిడ్స్ది. ఇది సో ఇందులో ఆర్చిడ్స్ది ఓన్లీ ఆర్చిడ్స్ మొక్కలే కాకుండా సో యూ హ్యావ్ ఈవెన్ స్టాండ్స్. సో ఇందులో ఈ స్టాండ్స్ కూడా అంత సైకిల్ ఉండి బుజ్జిగా చక్కగా ఉన్నాయి. దీని లోపల ఇది వచ్చేస్తుంది. సో దీని లోపల మట్టి ఉండదు ఇదన్నీ. సో మెయిన్గా మనకి ఈ కొబ్బరి ఉన్నాయి. సో ఇది ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయో. అండ్ దీనిలో డిఫరెంట్ కలర్స్. నౌ వీ హ్యావ్ దిస్ పర్పుల్, వైలెట్ అండ్ దెన్ ద డీసెంట్ వైట్ అండ్ ఆరెంజ్. అసలు ఇవి ఇంకా ముందు చాలా కలర్స్ అన్ని చాలా ఉన్నాయి. ఇది చూడండి, తర్వాత వస్తారండి. సో ఇక్కడ ఇది ఇంకొక మంచి రేర్ కలర్, సంపంగి రంగులో ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇవన్నీ పెయింటెడ్ ఫ్లవర్స్ లాగా ఎంత అందంగా ఉన్నాయి. ఓకే, సో ఇవి డిఫరెంట్ కలర్స్. మనకి లాస్ట్ టైము ఈ స్టాల్ గురించి మన దానిలో ఆయన స్టాల్లో ఆయన డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అది అనేది. సో ఐ థింక్ యూ కెన్ హ్యావ్ లుక్ ఎట్ ద ప్రీవియస్ నర్సరీ మేళా ఈ ఆర్చర్డ్స్ స్టాల్. ఇక్కడ చూస్తే మనకి డిఫరెంట్ స్టాల్స్, ఈ స్టాల్లో డిఫరెంట్ స్టాండ్స్ ఉన్నాయండి. ఇది ది గార్డెన్ స్టోర్ అని. ఇది మొత్తం ఇది యాక్చువల్గా సెంటర్ ఆఫ్ ది ఎగ్జిబిషన్లో ఉంది. దీని 8 స్టాల్స్ అన్నీ కలిపి ది గార్డెన్ స్టోర్. సో దీంట్లో ఉన్నటువంటివి అఫ్ కోర్స్ దీంట్లో మీకు డిఫరెంట్ సైజెస్ పాట్స్, ఇది చూడండి, ఇది హార్ట్ షేప్లో ఉన్నటువంటి స్టాండ్. సో దీంట్లో అన్ని డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ప్లేసెస్లో పాట్స్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక చిన్న స్టాండ్ ఉంది. సో ఇవన్నీ ఒక కార్నర్ మనకి స్పేస్ బాగా కలిసి వస్తుంది ఒక దాంట్లో. ఆ మధ్యలో ఉన్న వాటికి హైట్ని బట్టి మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైన వాటికి కొంచెం సైడ్స్ పెట్టుకోవడం కానీ దాంట్లో, లేదా కిందకు వచ్చేటువంటి ఇట్లా హ్యాంగింగ్ టైప్లో వచ్చేవి అలాంటివి పెట్టుకోవాలి. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ వైడ్ వెరైటీస్ ఆఫ్ సైజెస్, షేప్స్ అండ్ ఆల్ యూ కెన్ లుక్ ఎట్. ఈ గార్డెన్ స్టోర్లో ఈ గర్బరా ప్లాంట్స్ ఉన్నాయి. సో బ్యూటిఫుల్ కలర్స్. సో ఐల్ జస్ట్ టేక్ యూ త్రూ దిస్ యాజ్ యూ కీప్ వాకింగ్. ఇవన్నీ ఆల్మోస్ట్ ఈ సైజ్ ప్లాంట్స్ అన్నీ 150 rupees per pot. See, so beautiful Gerbera plants. And then if it comes to this Kalanchi, asli chudandi, yellow, pink and then orange. దీని తర్వాత ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మైరా ఫార్మ్స్లో సో దీంట్లో మనం లాస్ట్ టైం కూడా చూసాము డిఫరెంట్ ఈ ఫర్టిలైజర్స్ అండ్ దెన్ ప్లాస్టిక్ కంటైనర్స్ అండ్ దెన్ సక్యులెంట్స్ వీ హ్యావ్ అండ్ ఆఫ్టర్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ ఆల్సో వీళ్ళ దగ్గర. అండ్ చిన్న చిన్న ఈ హ్యాంగింగ్ పాట్స్ ఉన్నాయి పైన, అవి కూడా బాగున్నాయి. ఓకే, ఇవి small succulents which are so beautiful. ఇందులో కూడా ముందుకు వస్తే డిఫరెంట్ కలర్ఫుల్ సక్యులెంట్స్ ఉన్నాయి.
ఫిటోనియా 100 రూపీస్ ఈచ్ పాట్ అట. చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. అండ్ ఇవన్నీ స్టోన్స్ మనం పాట్స్లో పైన ఈ మట్టి బయటికి చెందకుండా ప్లస్ అట్లా కలర్ఫుల్గా ఉండడానికి పాట్స్ లోపల వేసుకోవచ్చు. అండ్ దోస్ ఆర్ ఆల్ ది పాట్స్ దట్ దే హ్యావ్. అండ్ నెక్స్ట్ వచ్చి స్నేహ నర్సరీ ఉంది. సో వీళ్ళ దగ్గర డిఫరెంట్ ఇక్కడ అన్ని ఫ్లవర్ పాట్స్, ఫ్లవర్ ప్లాంట్స్ అవన్నీ ఉన్నాయి. ఐ థింక్ ఇప్పుడే ఇంకా వీళ్ళు లోడ్ వస్తున్నట్టుంది. స్టిల్ ఫస్టే కదా, దే ఆర్ స్టిల్ సెటిలింగ్ అప్. సో ఇది మనం బల్బ్స్ లాస్ట్ టైం కూడా చూసాము. ఇది బెంగళూరు నుంచి వచ్చింది వీళ్ళు. దీని దగ్గర రకరకాల బల్బ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఈ లాస్ట్ టైం మనం తీసుకెళ్ళాము, అవి కూడా చాలా బాగా వచ్చినాయి. డబల్ పెటల్ లిల్లీ అనేవన్నీ కొన్ని తీసుకెళ్ళాము. సో దే రియలీ వెల్. ఇవన్నీ 100 రూపీస్ ఈచ్ బల్బ్స్. అండ్ దెన్ వీ హ్యావ్ దిస్ ఆన్ క్రాప్. వీళ్ళ దగ్గర కూడా ఈ మెటీరియల్ అంతా ఈ గడ్డి వీటితో, కొబ్బరి పీచు వీటితో చేసినవి. సో ఇవన్నీ కూడా మనకి చెట్టుకి ఇంకా బాగుంటుంది. ఇది యాక్చువల్ న్యాచురల్ మెటీరియల్ కాబట్టి ఇంకొంచెం బాగుంటుంది చెట్టుకి. ఇది పెవల్ కాన్సెప్ట్ అని, దీంట్లో ఈ హోమ్ డెకార్ స్టోర్స్. దీనిలో అన్ని స్టోన్స్, వెరైటీ స్టోన్స్ అన్నీ పెట్టారు. సో డిఫరెంట్ పాట్స్లో మనం వాటిని ఎట్లా వాడుకోవచ్చు. సో డిఫరెంట్ ఐడియాస్ ఉన్నాయి. దే హావ్ సెటప్. ఈ హ్యాంగింగ్ ఒకటి స్టెప్ బై స్టెప్ హ్యాంగింగ్ పెట్టారు. ఇది కూడా బాగుంది. యూ కెన్ సీ దాట్. ఇక్కడ చూడండి ఒకటి, ఈ ప్లాంట్, దిస్ ఇస్ 46 years ప్లాంట్ అండ్ ద కాస్ట్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇస్ 1,50,000. అండ్ ద వన్ బిహైండ్ దిస్ అదేమో 11 years, అది 45,000. అది ఇదేమో 46 years, ఇది 1,50,000 రూపీస్. ఇట్లా వీళ్ళ దగ్గర చాలా పాతవి బోన్స్ ఇట్లా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. అండ్ వెరైటీ బోగన్విల్లియా ఉన్నాయి. అండ్ దెన్ అందులో కలర్స్లో మీకు చూస్తే వైట్, పింక్, ఇంకా లోపల కూడా బోన్సాయి వెరైటీస్ చాలా ఉన్నాయి. ఇది వచ్చి సాఫీ నర్సరీ. ఓకే, ఇది బంజారా హిల్స్, రోడ్ నెంబర్ 12, హైదరాబాద్. దిస్ ఈస్ దట్ 1.5 lakh ప్లాంట్. ఇది క్లాసిక్ నర్సరీ. సో ఈ క్లాసిక్ నర్సరీ ఇప్పుడు ఇక్కడ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం మనకి అటు పక్క కూడా ఉంది. సో వీళ్ళ దగ్గర ఫ్లవర్స్ అవి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చి గులాబీలు ఉన్నాయి. ఈ కింద ఈ వైట్ ఇవన్నీ చామంతి, అండ్ దెన్ డిఫరెంట్ గులాబీ కలర్స్. ఈ గులాబీలో అన్ని వెరైటీస్ అన్నిట్లో ఒక లైన్స్లో పెట్టారు. దిస్ ఇస్ క్లాసిక్ నర్సరీ. ఇక్కడ ఉంది. అండ్ మళ్ళీ మీకు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇది రోడ్ అవతల ఉంటుంది. ఒక చిన్న పాత్ ఉంది కదా, సో దీని పాత్కి అటువైపు కూడా క్లాసిక్ నర్సరీ ఉంది. సో దాంట్లో లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ వెరైటీ. యూ కెన్ సీ దిస్ క్లాసిక్ నర్సరీ హియర్ అండ్ దట్ ఆల్సో క్లాసిక్ నర్సరీ దేర్. అది లలిత్ అని ఉంది బాబు. ఇది రెండు ఒకటేనా, వేరేది అది? ఇది క్లాసిక్ నర్సరీ. ఇక్కడ వచ్చి ఇది క్లాసిక్ నర్సరీ, ఇది క్వాలిటీ అండ్ వెరైటీ ప్లాంట్స్ లలిత్ ఇది ఉంది. సో దీంట్లో కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడేమో గార్డెన్ గ్లోరీ. ఇక్కడ గార్డెన్ గ్లోరీలో ఇక్కడ కొన్ని హ్యాంగింగ్ వెరైటీస్ అవి ఉన్నాయి. అండ్ చిన్న చిన్న పాట్స్లో సక్యులెంట్స్ ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. అండ్ దెన్ ఇట్ కమ్స్ టు క్లాసిక్. తర్వాత ఇక్కడికి వచ్చేటికి ప్లాంట్ క్యూ. ఈ కార్నర్లో మనం అంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఫుడ్ ఉంది. దీంట్లో మీకు ఫాస్ట్ ఫుడ్ అట్లా వెరైటీ దొరుకుతాయి. చాట్ బండర్ అండ్ ఫాస్ట్ ఫుడ్. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మీకు ఫ్రూట్ వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఇది విక్రమ్ నర్సరీ, ఇటు పక్క మీకు కనిపించేదంతా. సో ఇందులోనే మీకు డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి, ఫ్లవర్స్వి అండ్ ఈవెన్ ప్యాషన్ ఫ్రూట్ అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి ఇందులో. సో ఇది మెయిన్గా ఇది మెయిన్ ఎంట్రన్స్ నుంచి వచ్చేటువంటి దోవ. ఇది గ్రీన్ హోమ్ అండి. సో దీంట్లో మనకి అన్ని ఆర్గానిక్, ఈ మొక్కలకి కావాల్సినటువంటి అన్ని బలానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం ఉంది ఇక్కడ. సో దీంట్లో ఈ కంప్లీట్లీ ఆర్గానిక్. సో ఇందులో ఉన్నటువంటి వేప నూనెలు కానీ ఇవన్నీ ఉన్నాయి. సో దీంట్లో మనం
ఇక్కడ చూస్తే నీమ్ ఆయిల్, తర్వాత రకరకాలైనటువంటి ఇది జీవామృతం ఒకటి, పంచగవ్య, ఇవన్నీ వెరైటీ మెటీరియల్ అన్నీ దొరుకుతాయి ఆర్గానిక్వి. అండ్ ఈ సీవీడ్ గ్రాన్యువల్స్, ఆ తర్వాత ఈ వేరియస్ 1 kg ప్యాకెట్స్ ఉన్నాయి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సో దీంట్లో ఇవన్నీ ఈ డిఫరెంట్ పోషక విలువలు ఉన్నటువంటి అన్ని చెక్క. ఇది వచ్చి మనకి వర్మి కంపోస్టు, ఆవుల ఎరువు, తర్వాత ఈ ఫర్టిలైజర్స్, ఆముదం చెక్క, ఇట్లా అన్ని గ్రౌండ్నట్ కేక్, తర్వాత మస్టర్డ్ కేక్, బోన్ మీల్తో సహా అన్నీ ఉన్నాయి. సో ఇవి మీకు 1 kg నుంచి 1 kg, 5 kg, 25 kgs బ్యాగ్స్ దాకా ఉన్నాయి. అండ్ వీళ్ళది యాక్చువల్గా వచ్చి విజయవాడ. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇందులో స్టాల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ సిటీజీ గ్రూప్ వాళ్ళకి పర్సంటేజ్ ఇచ్చారు. అట్ ది సేమ్ టైం మనకి ఈ ఒరిజినల్ ఆర్గానిక్ మాన్యూర్ అనేది దొరుకుతుంది వీళ్ళ దగ్గర, ఆర్గానిక్ మెటీరియల్. సో ఈ వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది ఈ డీటెయిల్స్తో మీరు ఒకవేళ ఏదైనా అవసరం అయితే మీరు కాల్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి మీ ఆర్డర్స్ని వాళ్ళు ఫోన్ ద్వారా కూడా తీసుకుంటారు. సో ఇది వీళ్ళ మొబైల్ నెంబర్. ఈ షాప్ ఓనర్ పేరు మురళి గారు. సో ఇది గ్రీన్ హోమ్. ఓకే, సో ఇది నేను ఇక్కడ టెక్స్ట్లో కూడా ఇస్తున్నాను చూడండి. సో 9491291281 అది ఫస్ట్ నెంబర్. 6300046616 9502353 సో ఈ 3 నెంబర్లు మేక్ ఎ నోట్. అండ్ ఈ గ్రీన్ హోమ్ అనేది ఆర్గానిక్ మాన్యూర్ మెటీరియల్ మొత్తం మనకి దొరుకుతుంది. సో మన ఈ నర్సరీ మేళా అంతా వర్చువల్ టూర్ చూశారు కదండి. సో హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఈ వర్చువల్ టూర్ చూస్తారు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు కదా. సో ఇఫ్ యూ ఆల్రెడీ సబ్స్క్రైబ్డ్, ఆస్క్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ టు సబ్స్క్రైబ్ ఇట్. దే కెన్ ఆల్సో ఎంజాయ్ ది వీడియోస్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీకు నేను ఎప్పుడైనా లైవ్ వెళ్ళినా అండ్ అట్ ద సేమ్ టైం న్యూ వీడియో రిలీజ్ చేసినా you will get the notifications. Okay, thank you. Happy gardening.